మిత్రులారా, ఇదిగో ఈ హెడ్లైన్ చూసి ఇదేంది మన భారతదేశంలో ఏంది పాకిస్తాన్ జంక్షన్ ఏందని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అవునా కదా? వీడేదో అర్థం పట్టలేని పిచ్చి విషయం ఏదో చెప్తున్నాడు అని చెప్పేసి. అస్సలు కానే కాదు. మన దేశంలో ఒక ఏరియా పేరు పాకిస్తాన్ ముక్కు అంటే మీరు నమ్ముతారా? వినడానికి సిరాకు దొబ్బుతుంది కదా. ఇక్కడ పాకిస్తాన్ ముక్కు అంటే పాకిస్తాన్ జంక్షన్ అని చెప్పేసి అర్థం అన్నమాట. మన దేశంలో కొన్ని వర్గాలు నివసించేటటువంటి ఏరియాలను చూస్తే మినీ పాకిస్తాన్ తలపిస్తాయని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఒరే స్వామి, అది చూస్తే ఆడంతా మినీ పాకిస్తాన్ పోయేట్టున్నదిరా నాయన, ఆడ వాతావరణం అంతా కూడా అమ్మాయి ఉండదు అనేసి. అందుకే వాడుకలో ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది, కానీ ఆ తర్వాత అఫీషియల్గా కూడా ఇదే పేరు పాపులర్ అయిపోయింది. అర్థమవుతుందా? గతంలో ఏదో ఒక చిన్న బోర్డు ఉంది అక్కడ, కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిపిఎం గవర్నమెంట్ ఒక పెద్ద బోర్డు చేయించి పెట్టడంతో చక్కగా స్పష్టంగా పాకిస్తాన్ ముక్కు అని చెప్పేసి కనపడుతుంది. అంటే పాకిస్తాన్ జంక్షన్ అని అర్థం అన్నమాట. ఇది చూసినటువంటి కేరళ రాష్ట్ర బీజేపీ శాఖ వెంటనే ఆ పేరును మార్చాలని చెప్పేసి అర్జీ పెట్టింది. దానికి ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు కూడా సపోర్ట్ చేశారు. కానీ ఈ కేరళ కమ్యూనిస్టు సర్కార్ మాత్రం పేరు మార్చేందుకు ఎంత మాత్రం కూడా ఒప్పుకోలే, ససేమేరా ఒప్పుకోలే. వీళ్ళు అసలు ఆపరేషన్ సింధూర్కే సపోర్ట్ చేయలా. దానికి ఆపరేషన్ సింధూర్కి సపోర్ట్ చేయడమే వీళ్ళకి ఇష్టం లేదు. అలాంటిది ఆ ఊరి పేరు వీళ్ళు మారుస్తారా అంటలే. ఏమనాలా వీళ్ళను? అయ్యా, ఈ దేశంలో దేశద్రోహులు కొదవలేదు స్వామి. దేశభక్తులు ఎంతమంది ఉండారో కానీ చెప్పాలంటే అంతగా 4 రెట్లు వీళ్ళంతా ఉన్నట్టున్నారు. ఇదంతా పరిమాలి గుంపంతా లత్కోరగాళ్ళంతా కూడా. దేంతో కొడితే పాపం ఇలా అంటాను ఒకసారి ఆలోచించండి. చెప్తున్నా ఒకటే మాట, మన దేశంలో చట్టాలను మరింత కఠినతరం చేయకపోతే, మనలో అందరిలో మార్పు రాకపోతే, మనలో జాతీయవాద భావజాలం అనేది పెరగకపోతే ఈ దేశానికే ప్రమాదం. ఖచ్చితంగా ఇలాగే గన కొనసాగితే మనం 100 సంవత్సరాలు కూడా ఎంతోమంది తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేసి మనకు అందించినటువంటి స్వాతంత్రాన్ని మనం నిలుపుకోలేం. ఇది మాత్రం పక్కా. ఏదైనా కూడా సావైనా బతుకైనా మంచాతల్లోనే ఉండాలి, లేకపోతే ఏంది దరిద్రం అంతా.